మన స్థాయిలో ఉన్నంతలో ఇతరులకు సహాయం చేయాలి ధర్మంగా. అంటే మనకు ద్రవ్యము డబ్బు లేకపోయినా మానసిక సహాయము, శారీరక సహాయము, ఏదైనా సహాయం చేస్తే మన మానవ జన్మ మళ్ళీ రాదు. పశుపక్ష్యాదులు మిగతాడు జ్ఞానము, తెలివి. అంటే ఆ జ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మనమంతా కూడాను ఉన్నన్ని నాళ్ళు ఆరోగ్యముగా ఆనందంగా ఉండాలి. ఇంటర్నేషనల్ లెవెల్లో ఆరోగ్యము ఆనందము దొరకదు, అది మన చేతుల్లో ఉంది. కన్న తల్లిని తండ్రిని రక్షించుకోవాలి, అందరము కలిసి ఉండాలి, అందరూ బాగుండాలి, అందులో మనముండాలి అనేటువంటి నిర్ణయాన్ని తీసుకోవాలి. కనుక ఎవరి మత సంప్రదాయాలు వాళ్ళు ఆచరించినప్పటికీ కూడా ఇతరులకు ఉపకారం చేయటమే మన లక్ష్యం.